హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాక్స్ ఆఫీస్ బ్రీఫ్. నాని గారిది ఇప్పుడే హిట్ థర్డ్ కేస్ అఫీషియల్ టీజర్ అయితే ఇప్పుడే చూసాను. టీజర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో నాకు చాలా బాగా నచ్చేసింది. సో మనం ఇప్పుడు ఇక్కడ లోగోలో పెట్టింటారు కదా, సో దాన్ని చూసిన అది ఇలా పట్టుకొని కత్తి పెట్టుకొని వైట్ కోటుతో పట్టుకున్నారు కదా, అది మస్తుగా అనిపించింది. సో అదైతే అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే మేబీ అక్కడ ఒక ఫైట్ మస్తుగా మనకి టీజర్ అఫీషియల్ టీజర్ చూపించారు కదా. సో దీంట్లో అయితే ఆ ఫైట్ బాగా అద్భుతంగా అండ్ క్లియర్ కట్గా ఉండబోతుందని నాకని తెలిసింది. అందుకని ఆ ఫోటోనే మనకి ఎక్కడ పెట్టారంటే, థంబ్‌నెయిల్ పెట్టారంటే మనం అర్థం చేసుకోవాలి ఇంకెంత బాగుంటుందో ఆ ఫైట్ అనేది. కానీ టీజర్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టమైంది. సో సూపర్‌గా అనిపించింది. అక్కడంటే ఏందో ఒక మైండ్ గురించి. సో ఏందో కేసు నడుస్తోంది. ఏదో ఒక అంటే కొత్తగా అనిపించింది నాకి. ఎలా అనిపించిందంటే నాకి ఆహ్, ఒక మనిషి బ్రెయిన్ మాత్రం కిడ్నాప్ చేస్తే ఏమేమో చేస్తున్నట్టు అలా అనిపించింది. సో ఐ థింక్ దాని గురించినే స్టోరీ అయితే ఉండబోతుంది నాకు అనిపిస్తా ఉంది. సో డెఫినెట్లీ ఇక్కడ బిగ్ ట్విస్ట్ అయితే ఉంటాయి. మూవీ ఇది థ్రిల్లింగ్ మూవీ ఈ మూవీ అయితే మాత్రము. సో హిట్ 2020లో విశ్వక్సేన్ గారు వచ్చింది. అండ్ 2022లో వచ్చేసి ఒక హిందీ హీరోతో తీశారు. అండ్ నౌ ఇక్కడ వచ్చేసి 2025లో మే 1 ఈ మూవీ అయితే మన ముందుకు రాబోతుంది ఫ్రెండ్స్. ఈ మూవీ నాని గారు అయితే బాగా వైలెంట్గా ఉన్నారు ఈ మూవీలో. సో ఈ టీజర్లో చూసుకున్నట్లయితే ఒక బ్రెయిన్ ఇక్కడ ఓపెన్ అయ్యేలా చూపిస్తారు కదా, ఆ సీన్ అంతా బాగా అద్భుతంగా అనిపించింది నాకంతూ. సూపర్ డూపర్గా అనిపించింది. అండ్ ఇంకోటి వచ్చేసి లాస్ట్లో కోట్ వేసుకొని ఇక్కడ నాని గారు వెనక్కి తిరిగి సో ఇలా చెయ్య ఇక్కడ పెట్టుకొని వాళ్ళకి బ్లడ్ పడుతుంది కదా, ఆ సీన్ మస్తుగా అనిపించింది. అబ్బా సూపర్ అంటే సూపర్. నాకంటే లిటరల్లీ గూస్ బంప్స్ అయితే నాకు వచ్చేసింది ఆ సీన్కి. ఇంకా థియేటర్లో ఆ సీన్ పడితే అంతే ఎక్సలెంట్గా ఉండబోతుంది. సీరియస్లీ అదంత మస్తుగా ఉంటుంది. సో ఆ లాస్ట్లో చూపించిన వైట్ కోట్ వేసుకొని అక్కడ బ్లడ్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్. ఇంకోటి వచ్చేసి అక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక పోలీస్ ఆఫీసర్గా మన కళ్ళ ముందుకు రాబోతున్నారు నాని గారు. ఆ ఎనీ కేసు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు నాని గారికి ఏమైనా లాఠీ సిక్కితే ఇంకా జనాలు వాంచి పారేస్తాడు. సో కొట్టేస్తారు. సో అలాగే సో మనకు చూపించారు కదా, సో లాఠీ చిక్కితే నానిగారు ఇంకా ఎవరిని వదలడు, వాంచి పారేయడమే. ఇంకోటి చెప్పాలంటే ఇక నాని గారి క్యారెక్టరైజేషన్ ఇక్కడ వైలెంట్గా ఉందని మనకు తెలుస్తూ ఉంది. సూపర్ డూపర్గా ఉండబోతుంది. సో డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్ మే 1. ఓకే, మీరందరూ చూడండి. సో ఐ థింక్ మూవీ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ద మూవీ ఈజ్ గోయింగ్ టు రిలీజ్ మే 1. ఇక మ్యూజిక్ కూడా నాకి చాలా బాగా అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా కొట్టారనిపిచ్చింది మ్యూజిక్ డైరెక్టర్. అండ్ డైరెక్టర్ కూడా ఇక్కడ హిట్ టాపిక్‌ని తీసుకొని అంటే ఒక టైటిల్‌తోనే పోతున్నారంటే, సో ఆ మూవీ ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో మనమందరం చూసుకోవచ్చు. ఇంకా టీజర్‌లోనే అద్భుతంగా అనిపించింది నాకి. డెఫినెట్‌లీ దిస్ మూవీ ఈజ్ గోయింగ్ టు బ్లాక్ బస్టర్ ఐ థింక్ ఇఫ్ సపోర్ట్ మూవీ. చూద్దాం. ఇంకా ఎన్నెన్ని హిట్ మూవీలు వస్తాయో అప్‌కమింగ్ ఇయర్స్‌లో. సో 2020, 22, 25 ఇప్పుడు 3 కేసెస్ అయితే రిలీజ్ అయ్యి 3 కేసెస్ కూడా బాగా అనిపించింది. ఫస్ట్ విశ్వక్సేన్ గారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక హిందీ హీరోతో తీశారు. అండ్ థర్డ్ మన టాలీవుడ్ హీరోతో నాని గారితో అయితే ఈ మూవీ తీశారు కదా. చూద్దాం. సో ఈ కేస్ ఎలా ఉండబోతుంది, ఈ కేసు ఎలా నడిపిస్తారో. థ్రిల్లింగ్ అండ్ యాక్షన్ మూవీగా ఈ మూవీ అయితే మన కళ్ళ ముందుకైతే రాబోతుంది. అయితే ఈ మూవీని మనమందరం సపోర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే నా ఛానల్ని మీకు ఇష్టమైతే నా టీజర్ రివ్యూ ఏమైనా నచ్చింటే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ సపోర్టింగ్ మీ.